భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు యుద్ధము చేయవలననే కోరిక బలంగా కలిగిన వాళ్ళైన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు, వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయుని అడగటంతో గీతాశాస్త్రం ప్రారంభం అవుతుంది. వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మము అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణము అందరికీ అత్యంత ఆవశ్యకము. ధర్మము రక్షింపబడిన నాడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అనే ఆర్యోక్తి చెప్పారు. గీతలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మమును స్థాపించటానికి ప్రతి యుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు. కాబట్టి ధర్మం మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై వెలసిల్లింది. అటువంటి భరతభూమిలో కురుక్షేత్రం ఉంది. కురుమహారాజు పేరిట కురువంశం వర్తిల్లింది. ఆ కురుమహారాజు యుద్ధము చేయటానికి ఆ క్షేత్రమును దున్ని చదును చేశారు. అందుకని ఆ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చింది అని చెప్తారు. క్షత్రియ కులమును సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి తర్పణం విడిచాడని, ఆ క్షత్రియుల రక్తం 5 పాయలుగా పారిందని, దాని పేరే శమంతక పంచకం అని, అది ఈ కురుక్షేత్రంలో ఉందని చెబుతారు. అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఈ శ్లోకము ధృతరాష్ట్రుడు సంజయుని అడగటంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాజ్యమును ధరించినవాడు, అంటే కురు సామ్రాజ్యమునకు రాజు. ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు. అది అతని పిత్రార్జితము. తనది కాని దానిని తనది అనుకునే స్వభావము కలవాడు. ఈ గుణము మనలో చాలామందికి ఉంది. మనం పుట్టకముందు ఈ భూమి ఉంది, మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది. కానీ మనం ఈ భూమి మీద బతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి నాది అని అనుకుంటున్నాము. మనది కాని భూమి మీద విపరీతమైన మమకారం పెంచుకుంటాము. ఉన్న భూమిని కాపాడుకోవడానికి లేని భూమిని ఆక్రమించడానికి నానా తంటాలు పడుతుంటాము. అదే అజ్ఞానము. ఈ అజ్ఞానం పోగొట్టేదే భగవద్గీత. ఇక సంజయుడు ధృతరాష్ట్రునికి సారథి, అంతరంగికుడు, జ్ఞాని, సమ్యక్ జయతి సంజయ అని అంటారు. అంటే ఇంద్రియములను మనసును జయించినవాడు, నువ్వు నేను అనే భేదబుద్ధి లేనివాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యశాలి, వ్యాసుని అనుగ్రహమును పొందినవాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముగతాగీతను వినే మహాద్భాగ్యం కలిగింది. విశ్వరూప సందర్శనమును పొందగలిగాడు. కురుక్షేత్రము అంటే కురురాజుల యొక్క అధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతోమంది మునులు ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు. పూర్వం బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని ఇక్కడ తపస్సు చేశారని, కురువంశ మూలపురుషుడైన కురుమహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడని ప్రతీతి. ప్రస్తుతం ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు పాండవులు కౌరవులు వారి మిత్రరాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు. వారి సైన్యంలో అంతా కలిసి 18 అక్షౌహిణులు. మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే. అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యమైతే, దుర్మార్గంతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామము. అసలు మనిషి పుట్టగానే వారి మనసు నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఇది నాది అది నీది అనే స్వార్థము, నీవు వేరు నేను వేరు అనే భేదబుద్ధి, ఇది అంతా నాకే కావాలి నీకివ్వను అనే లోభత్వము, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము, నీకు అంత ఉంది నాకింతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనసులను బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యము ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది, మరోసారి చెడు గెలుస్తుంది. దాని వలన సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఇదే సంసారం అనే సాగరము. ఈ సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. దానికి చుక్కాని పట్టేది గురువు.
భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారం అనే సముద్రమును దాటవచ్చు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. పాండురాజు అరణ్యములకు పోయినప్పటి నుండి తానే రాజు. అయినా రాజకాంక్ష తగ్గలేదు. తన తర్వాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది. నిజానికి పాండవులు కౌరవులు ఇద్దరూ తన కుమారులే. కానీ ధృతరాష్ట్రుని భేదబుద్ధి వారిని సమానంగా చూడనివ్వదు.